రుచికరమైన మామిడికాయతో పులిహోర రెడీ. మామిడికాయతో పచ్చళ్ళే కాకుండా ఇలా పులిహోర కూడా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకుని దానిని ఇలా బాగా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఇలా తురుముతో బాగా తురుముకొని ఆ మామిడి తురుమును ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే పాన్లో మరికొంత ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో మీకు కావలసినంత రైస్, అలాగే సరిపడినంత సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ రైస్లో ముందుగా తురిమి పెట్టుకున్న మామిడి తురుమును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మామిడి తురుము అన్నంలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. లో ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వాటిని ఈ రైస్లో వేసి బాగా కలుపుకోండి. అవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. చివరిలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మామిడికాయ పులిహోర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్ బాక్స్లో ప్లీజ్ కామెంట్ చేయండి. మామిడికాయ పులిహోర అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి.